మిత్రులారా అందరికీ నమస్తే. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లక్ష్మణ్ గారితో ఏంటి భవన నిర్మాణ కార్మికుల సమస్య ఏంది, మీ ట్రేడ్ యూనియన్ ఏమడుగుతుంది, మీ డిమాండ్స్? తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం 1996లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో మనకు తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు దాంట్లో అమలైంది. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఖమ్మం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది పైన కార్మికులు నమోదు చేసుకున్నారు. దాంట్లో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా ఆ కార్మికులు చేసుకున్న సభ్యత్వాన్ని కొన్ని రెన్యువల్ కాకుండా ఆగిపోయినాయి. కొంచెం ఆన్లైన్లు ఉండటం తేడా ఉండటం వల్ల కూడా అవి కూడా ఆగిపోయినాయి. భవన నిర్మాణ సంక్షేమంలో పనిచేసే కార్మికుడు చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే 6,30,000 ఇస్తున్నారు, దాన్ని 10 లక్షలు ఇవ్వాలని. అట్లాగే న్యాచురల్ డెత్ 1,30,000 ఉంది, అది 5 లక్షలు ఇవ్వాలని. మామూలుగా కార్మికుడు భార్య లేక కూతురు డెలివరీ అయితే 30,000 నుంచి 1,50,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు పేదవాళ్ళందరికీ తప్పనిసరిగా ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తప్పనిసరిగా ఇవ్వాలని. ఇప్పుడు వచ్చిన అధికారులు ఏమంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కాకుండా ఓన్లీ భవన నిర్మాణ పనిచేసే కార్మికులకే ఇవ్వాలని ఇప్పుడు వచ్చిన అధికారులు చెప్తుండ్రు. ప్రభుత్వం చెప్తుంది అట్టడి కూడా పేద వర్గాలకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ అర్హులు సంక్షేమ బోర్డులో నమోదు చేసుకోవచ్చు అని ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు మాత్రం అది కాదని, ఏదైతే సంక్షేమ బోర్డులో మేస్త్రి సంతకం పెట్టుకొని అట్లాగే బిల్డర్స్ సంతకం పెడితేనే మేము ఇస్తామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. తప్పనిసరిగా సంక్షేమ బోర్డును మేము సాధించుకున్న సంక్షేమ బోర్డును తప్పనిసరిగా దాన్ని అమలు చేసేటట్టు ప్రభుత్వాలు చూడాలి. అట్లా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వీళ్ళ సంక్షేమ బోర్డులో చేర్పించుకున్న వాళ్ళని ఎవరైతే కొంతమంది తొలగిస్తుండ్రు, క్లెయిమ్లు కూడా త్వరగా పరిష్కారం కావట్లేదు. అట్లాగే ఇక్కడ ఆఫీసర్లు కూడా కొంతమంది కుమ్మక్కైపోయి ఏజెంట్తో కుమ్మక్కైపోయి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళని రిలీజ్ చేస్తున్న మిగతావన్నీ ఆపుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.